హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు కూడా మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కింద మిక్చర్ చేస్తున్నాను. మిక్చర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి ఒక చిన్న కథ చెబుదామనుకుంటున్నాను. కథ పేరు వచ్చి అన్న తమ్ముళ్ళ అనుబంధం. ఇక కథలోకి వెళ్తే, ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళది చాలా పేద కుటుంబం. నాన్న కూలి పనులు చేసేవాడు, అమ్మ ఇంటి పనులు చేస్తూ పిల్లల్ని పెంచేది. ఇంట్లో తినడానికి సరిపడా అన్నం ఉన్న రోజులు కొన్ని అయితే, అన్నం లేని రోజులు మరికొన్ని. అయినా ఆ ఇంట్లో ఒక విషయం మాత్రం ఎప్పుడూ ఉండేది. అది ఏమంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ. రవి పెద్దవాడు, అందుకే చిన్నప్పటి నుంచి తమ్ముడి బాధ్యత తనదే అనుకునేవాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు తమ్ముడు చెప్పులు తెగిపోతే, నువ్వు నా చెప్పులు వేసుకోరా, నేను నడుస్తా అని చెప్పేవాడు. తమ్ముడికి ఆకలి వేస్తే తన భోజనంలో సగం ఇచ్చేవాడు. ఒకరోజు అమ్మ ఇద్దరికీ 2 దోశలు పెట్టింది. చిన్నవాడు తన దోశ తింటుండగా పెద్దవాడు తన దోశను తినకుండా పక్కన పెట్టాడు. అన్నా, నువ్వెందుకు తినడం లేదు అని అడుగుతాడు తమ్ముడు. నాకు ఆకలి లేదురా, నువ్వు తిను అని చెప్తాడు. నిజానికి రవికి చాలా ఆకలిగా ఉంది. తమ్ముడికి కడుపు నిండితే తన కడుపు నిండినట్టే అనిపించేది. ఇలా రోజులు గడిచాయి. రవి చదువు ఆపేసి చిన్న ఉద్యోగంలో చేరాడు. తమ్ముడు మాత్రం బాగా చదవాలని నిర్ణయించుకున్నాడు. కార్తీక్, నువ్వు బాగా చదువు, నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలి, నీ చదువు కోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని చెప్పేవాడు. తమ్ముడు కూడా అన్న మాటను గౌరవించాడు. పగలు స్కూల్కి వెళ్ళి రాత్రి చదువుకునేవాడు. అన్న మాత్రం పని చేసి ఇంటికి వచ్చి అలసిపోయినా తమ్ముడు చదువుతున్నాడా అని చూసి వెళ్ళేవాడు. ఒకరోజు కార్తీక్కి కాలేజీలో సీటు వచ్చింది. కానీ ఫీజు చాలా ఎక్కువ. ఇంట్లో డబ్బులు లేవు. కార్తీక్ బాధగా అన్న దగ్గరికి వచ్చి, అన్న, నాకు చదువు ఆపేయాలనిపిస్తోంది, మన పరిస్థితి నాకు తెలుసు అన్నాడు. రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నువ్వు చదువు ఆపితే నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది. నువ్వు చదువు, ఫీజు సంగతి నేను చూసుకుంటా అని చెప్పి తన దగ్గరున్న చిన్న పొదుపు మొత్తాన్ని తీసి కాలేజీ ఫీజు కట్టాడు. తమ్ముడు చదువుకుంటూ ఉండగా అన్న మాత్రం తన అవసరాలు తగ్గించుకున్నాడు. కొత్త బట్టలు కొనలేదు, కొత్త చెప్పులు కొనలేదు, తనకు కావాల్సిన వస్తువులు కూడా కొనకుండా ముందు తమ్ముడు చదువు అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కార్తీక్ మంచి ఉద్యోగంలో చేరాడు. మొదటి జీతం వచ్చిన రోజు అతను ఒక కవర్ తీసుకొని అన్న చేతిలో పెట్టాడు. అన్న, ఇది నీకోసం అన్నాడు. రవి కవర్ తెరిచి చూశాడు. అందులో డబ్బులు ఉన్నాయి. ఇదేంటిరా, నువ్వు నా కోసం చేసిన కష్టానికి ఇది మొదటి అడుగు అన్నా, ఇక నుంచి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అంటాడు. రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదురా, నువ్వు జీవితంలో నిలబడితే చాలు. అప్పుడు తమ్ముడు తన అన్న చేతిని పట్టుకొని, నన్ను నిలబెట్టింది నీ చేతే కదన్నా అన్నాడు. అన్న ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కళ్ళల్లో కన్నీళ్ళు, ముఖంలో చిరునవ్వు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇలా అన్నదమ్ముళ్ళు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.